హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను న్యూ డిజైన్తో మీ దగ్గరికి వచ్చానండి. ఇదిగోండి, దానికి 2/6 బ్యాంగిల్లోన 2 కట్ 2, 4 కట్ 4, 4 కట్ 4 తీసుకున్నానండి. దీంతో ఇప్పుడు కొత్త డిజైన్ చేయబోతున్నానండి. ఇది నాకు ఒక సెట్ ఆర్డర్ ఇచ్చారు. మొన్న ఆల్రెడీ ఒక సెట్ ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా, ఇది కూడా ఇంకో సెట్. దీనికి కావాల్సిన రా మెటీరియల్ ఇప్పుడు చూద్దాం. ఇగోండి, హాఫ్ మూన్ బ్లూ కలర్ కుందన్స్, ఇంకా గోల్డ్ కలర్ కుందన్స్, ఐ షేప్ 6K ఐ షేప్ కుందన్స్, స్క్వేర్ అండ్ బ్లూ కుందన్స్, బ్లూ పెన్ను, గమ్ము, కటర్ అండి. ఇప్పుడు డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 2 కట్ బ్యాంగిల్ ఉంది కదండి, దాని మీద మనం డిజైన్ చేసి చూద్దాం. దీనికి నేను 35 లైన్స్ తీసుకొని ర్యాప్ చేసి పెట్టానండి. చూడండి, ర్యాపింగ్ 35 లైన్స్ తీసుకొని ర్యాప్ చేసుకొని పెట్టాను. ఇప్పుడు మనం డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇట్లా తీసుకోవాలండి, గమ్ పెట్టుకొని బ్లూ కలర్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని దగ్గరగా, మధ్యలో ఏమీ పెట్టట్లేదు. చూడండి, ఈ డిజైన్ కొంచెం టిప్కలే కానీ చేస్తే మంచిగా వస్తుంది. ఇట్లా పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఈ సైడ్ కూడా కొంచెం మెటీరియల్ వర్క్ హెవీగానే ఉంటుందండి ఇది, కానీ చేసిన తర్వాత లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇది వాళ్ళ శారీ కాంబినేషన్లో చేయమని చెప్పారండి. ఇలా తీసుకోవాలండి. ఇది చూస్తుందండి, మీకు ఒక్కటి చూస్తే అర్థమైపోద్ది. కొంచెం సెంటర్లో ఉండేటట్టు అరేంజ్ చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు వీటి పైన కూడా గమ్ పెట్టుకొని, ఇది B7000 వాడచ్చు, లేకపోతే గ్లూ అయినా వాడచ్చు అండి, పర్వాలేదు. ఇట్లా పెట్టుకొని 6K ఐ షేప్ సిల్వర్ కలర్ ఉన్నాయి కదండి, వాటిని మధ్యలో ప్లేస్ చేసుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి, నిదానంగా పెట్టండి, ఏం కాదు. బట్ డిజైన్ అయితే కరెక్ట్గా రావాలి. ఇట్లా ఒకసారి పెట్టిన తర్వాత కొంచెం లైట్గా ప్రెస్ చేయండి, హెవీగా వద్దు, ఊడిపోద్ది. లైట్గా ప్రెస్ చేసిన తర్వాత ఈ కిందన ఇట్లా పెట్టుకొని గోల్డ్ కలర్ ఉన్నాయి కదండి, వీటిని అరేంజ్ చేసుకోవాలండి. ఇదే ప్యాటర్న్ చూసారు కదండి, ఇదే డిజైను. ఇక్కడ డాట్ పెట్టుకొని, ఇక్కడ ఉన్నాయి కదండి గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ కలర్ స్క్వేర్ కుందన్ను, దాన్ని పెట్టుకోవాలండి. చూడండి, చాలా బాగుంది కదా. ఇదే ప్యాటర్న్ బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేయాలండి. చూడండి, బ్యాంగిల్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా, చాలా హెవీగా కూడా ఉంది. ఇవి కుందన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త పెట్టాలండి, ఎందుకంటే కింద నుండేవి కూడా కుందన్స్ కదా, వీటి మీద ఇవి పెట్టేసరికి జారిపోతూ ఉంటాయి. ఈ డిజైన్ వేయడానికి మటుకు చాలా కష్టమైందండి. ఇలాంటిదే ఇంకో బ్యాంగిల్ మేక్ చేసుకోవాలి. అండ్ సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి గ్రీన్ కలర్వి, అవి కూడా మేక్ చేసుకోవాలి. ఫస్ట్ గ్రీన్ కలర్ థ్రెడ్తో ర్యాప్ చేశాను కదా, పిస్తా గ్రీన్ కలర్, దీన్ని చేసి చూద్దాం. ఫస్ట్ గ్లూ పెట్టుకొని యాజ్ యూజువల్గా, ఇది ఆల్రెడీ చేసిన డిజైనేనండి, షార్ట్స్లో గట్రా చేశాను. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఒకసారి ఛానల్ విజిట్ చేస్తే నా వీడియోస్ అన్నీ తెలుస్తాయండి. తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే. ఇలాంటి మేకింగ్ వీడియోస్ చాలా ఉంటాయండి నా ఛానల్లో. ఇవే కాకుండా మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి కూడా మేము ఇస్తామండి, మీరు ఏదైనా డిజైన్ చెప్పినా. ఇవ్వండి, ఫస్ట్ స్క్వేర్ కుందని ఇలా పెట్టుకొని, తర్వాత రౌండ్ కుందని ఉన్నాయి కదండి, వాటిని కింద ప్లేస్ చేసుకుంటామండి. ఇట్లా ఇదిగోండి, ఇలా ఇంతేనండి. ఈ డిజైన్తోనే మొత్తం బ్యాంగిల్ అంతా నడుస్తుంది. ఇలాగా బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేయాలండి. ఇదిగోండి, బ్యాంగిల్ ఫినిష్ అయిపోయింది. చాలా బాగుంది కదా. ఇలాంటివి ఇంకా 4 కూడా, ఇంకా రిమైనింగ్ 3 కూడా మేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇచ్చేసి చూపిస్తాను. అలాగే బ్లూ కలర్ది కూడా ఉంది కదా, అది కూడా ఎలా చేయాలో చేసి చూద్దాం. ఇదిగోండి, బ్లూ కలర్ బ్యాంగిల్ ఉంది కదా, ఇప్పుడు దీని మీద ఇట్లా గమ్ పెట్టుకొని దాన్ని హ్యాండ్స్తోనే
ఇలా స్ప్రెడ్ చేద్దామండి. ఇలా తీసుకున్న తర్వాత గోల్డ్ కలర్ ఉన్నాయి కదండి హాఫ్ మూన్ కుందన్స్, వాటిని ఇట్లా క్రాస్గా లాస్ట్ టైం వీడియోలో ఆల్రెడీ చేసి చూపించాను కదండి, అదే వేలో చేయాలి. కాకపోతే దీని మధ్యలోన దాంట్లో కలర్ కాంబినేషన్లో పెట్టాము, దీనికి ఏం పెట్టాం. ఇలా దీనికి కొంచెం గ్యాప్ వచ్చినట్టు పెడితేనే అందంగా కనిపిస్తుందండి. ఇలా ఓపెన్ అప్లో పెడితే, క్లోజింగ్లో పెట్టేస్తే మరీ అంతగా బాగోదు. ఇలా ఇలా చేయాలండి. ఇదే డిజైన్ని బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేయాలి. ఇదే డిజైన్ని మొత్తం రిపీట్ చేయాలి. చేసి చూపిస్తాయి. బ్యాంగిల్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. ఇదంతా ఒక సెట్కి ఒక సైడ్ మనం మేక్ చేసామండి. ఇలాగా మొత్తం అంతా కూడా కంప్లీట్ చేయాలండి. నేను మీకు చేసి చూపిస్తాను. ఇదిగోండి అలా అన్నీ మేక్ చేస్తాను. చూడండి ఈ 4 బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా. గ్రీను అండ్ గోల్డ్ కలర్లో ఇవి కూడా చేశానండి. ఇవి మెయిన్ బ్యాంగిల్స్, మిడిల్ బ్యాంగిల్స్ ఇట్లా లోటస్లో చాలా బాగుంది కదండి. హెవీగా ఉంది కదా. ఇలాంటివి 2 మేక్ చేసామండి. ఇది కొంచెం డ్రై అవ్వలేదు, ఇప్పుడే ఇంకా స్టిక్ చేశాను. చూడండి చాలా బాగుంది కదా. ఇప్పుడు వీటిని పేరప్ చేద్దాం. ఫస్ట్ ఈ మిడిల్ బ్యాంగ్ తీసుకొని ఇట్లా సెట్ చూడండి, ఇలాగైనా వేయచ్చు, లేకపోతే ఇలా అయినా వేయచ్చు. హెవీ సెట్ అన్నమాట ఇది. ఇది కొంచెం డ్రై అవ్వాలండి. ఇది ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నచ్చితే ఓ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.